హలో టీమ్, వెల్కమ్ టు స్టాక్ ఇన్వెస్ట్ గైడ్. విశాల్ మెగామార్ట్ లిమిటెడ్ నుంచి ఐపీఓ అనౌన్స్మెంట్ అనేది వచ్చింది. ఈ వీడియోలో కంపెనీ గురించి, కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా, ఐపీఓ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం. బేసిక్ టు అడ్వాన్స్ స్టాక్ మార్కెట్ సిరీస్ గురించి మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో ఈ సిరీస్కి సంబంధించి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సిరీస్ ఎలా ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. తప్పకుండా ఒకసారి ఆ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేది చూడండి. బిగినర్స్కి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఈ కంపెనీ 2001లో స్థాపించబడింది. విశాల్ మెగామార్ట్ ఇదొచ్చేసి హైపర్ మార్కెట్ చైన్. అంటే వీళ్ళొచ్చేసి గ్రోసరీస్, ఎలక్ట్రానిక్స్, హోమ్ ఎసెన్షియల్స్, ఎఫ్ఎంజీసీ, అలాగే క్లాతింగ్, హోమ్ ఫర్నిచర్ని, ట్రావెల్ యాక్సెసరీస్, కిచెన్ అప్లయన్సెస్, ఫుడ్, నాన్ ఫుడ్ ఐటమ్స్ని ఈ కంపెనీ సేల్ చేస్తుంది. ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా అనేది చూసినట్లయితే రెవెన్యూ వచ్చేసి మార్చి 2022 నాటికి 5,653 కోట్లు, మార్చి 2023 నాటికి 7,618 కోట్లు, మార్చి 2024 నాటికి 8,945 కోట్లు అనేది ఈ కంపెనీ యొక్క రెవెన్యూ. రెవెన్యూ చూసినట్లయితే ఇయర్ బై ఇయర్ గ్రో అవుతూ వచ్చింది. ఇక ప్రాఫిట్స్ అనేవి చూసినట్లయితే మార్చి 2022 నాటికి 202 కోట్లు, మార్చి 2023 నాటికి 321 కోటి, మార్చి 2024 నాటికి 461 కోటి అనేది ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్. రెవెన్యూ మరియు ప్రాఫిట్స్ అనేవి చూస్తేనే మీకు ఈ కంపెనీకి అప్లై చేయాలా లేదా అనేది ఒక అవగాహన వచ్చే ఉంటుంది. డైరెక్ట్గా చెప్పమని చాలామంది అడుగుతున్నారు. ఐపీఓ కానీ ఏదైనా స్టాక్స్ కానీ డైరెక్ట్గా బై కానీ సెల్ కానీ సజెస్ట్ చేయకూడదు సెబీ రూల్స్ ప్రకారం. సో మీరు డేటా అనేది చూస్తేనే మీకు అర్థమైపోతుంది, ఫైనాన్షియల్ డేటాని చూస్తేనే. అయినా కూడా మీరు అప్లై చేసే ముందు ఒకసారి జిఎంపీ కూడా చెక్ చేసుకుంటే ఈ ఐపీఓకి సంబంధించి జిఎంపీ అనేది ఉంటుంది. ఇక ఐపీఓ డీటెయిల్స్ అనేవి చూసినట్లయితే ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 74 నుంచి 78 రూపాయలు పర్ షేర్ అనేది ఉంటుంది. లాట్ సైజ్ వచ్చేసి 190 షేర్లు. టోటల్ ఇష్యూ సైజ్ వచ్చేసి 8,000 కోట్లు. ఐపీఓ ఓపెనింగ్ డేట్ వచ్చేసి డిసెంబర్ 11, 2024. ఐపీఓ క్లోజింగ్ డేట్ వచ్చేసి డిసెంబర్ 13, 2024. అలాట్మెంట్ డేట్ వచ్చేసి డిసెంబర్ 16. రీఫండ్ డేట్ వచ్చేసి డిసెంబర్ 17. అలాట్ అయిన వాళ్ళకి షేర్స్ అనేవి డిసెంబర్ 17న డిమాట్ అకౌంట్లోకి క్రెడిట్ చేస్తారు. లిస్టింగ్ డేట్ వచ్చేసి డిసెంబర్ 18, 2024. ఈ స్టాక్ ఎన్ఎస్సి మరియు బిఎస్సిలో లిస్ట్ అవుతుంది.